స్పెషల్ చీఫ్ సెక్రటరీ R&B శ్రీ వికాస్ రాజు IAS గారి స్వాగత వచనాలు. థ్యాంక్ యూ మూర్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, Honorable CM sir, all the honorable ministers, honorable MPs, MLAs, MLCs, advisors, heartful welcome. ఈ అతి తక్కువ సమయంలో ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ అంతా పరిసరాలని తయారు చేయడం జరిగింది. యాజ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్తో సహా దీన్ని మంచిగా తయారు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు నడిపించడానికి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. సార్, ఈరోజు మన భారతరత్న మనందరి మార్గదర్శి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కళలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ గారు, సలహాదారులు, అదేవిధంగా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన ప్రియతమ నాయకులు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్యులకు, ప్రియమైన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు మన దేశాన్ని 21st సెంచరీకి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా R&B శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు, ఆయన ప్రాణాలు వదిలిపెట్టిన దేశం కోసం. చిన్న పిల్లల నుండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చిండు. అలాంటి విగ్రహాన్ని మొన్ననే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి, ఒకడేమో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టి దొరకలే, ఒక ఆయన హాస్పిటల్లో వండుకొని దొంగ దీక్షలు చేసుకుంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు, రేపు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు. నీకు సిగ్గుండాలి. 3 నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 9 సీట్లలో 3వ స్థానం పోయినావు, 7 సీట్లలో డిపాజిట్ పోయి మళ్ళా గవర్నమెంట్కి వస్తావా నువ్వు? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి, త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇవాళ తెలంగాణ పిల్లలు చనిపోతుంటే 20 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకున్నా పార్టీని పోగొట్టుకొని తెలంగాణ ఇస్తే ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని చెప్పి ఆలోచన చేసిండు. గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ కాలంలో 2-3 లక్షల నిధులు వచ్చాయి. అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తీసేశారంట.
మిస్టర్ కేటీఆర్ కొద్దిగా నీ మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్